నేను ఇప్పటి వరకు చెప్పాలనుకునేది క్లియర్గా ఇంతమంది మాట్లాడారు, కానీ ఎవరే కానీ కరెక్ట్ పాయింట్ మాట్లాడండి. ఉన్నది మనసులో ఉన్నది దాచిపెట్టుకొని ఏదో పైకి మాట్లాడుతున్నాం కాదు. నేను ఇక్కడ చెప్పేది రెండే విషయాలు చెప్తాను. ఒకటి, మనము తెలంగాణ వచ్చినాక ఆల్రెడీ కాంగ్రెస్ మేనిఫెస్టోలో పెట్టింది 2023లో తెలంగాణ ఉద్యమకారులకు మేము చేస్తామని పెట్టినప్పుడు 2.5 సంవత్సరాలు కాలయాపన అయింది. కాలయాపన తర్వాత ఇప్పుడు మనకు ఒక ప్రకటన కేకే గారికి కమిటీ వేశామని ఒక ప్రకటన వచ్చింది. సరే, బాగుంది. అయితే ఉద్యమకారులను గుర్తించడం ఎలా? ఇంతమంది చెప్తారు, కానీ ఉద్యమకారులను ఎట్లా గుర్తిస్తాడు? శోభనన్న ఇంటికి పోతాడా, లేకపోతే రామ్నన్న ఇంటికి పోయి గుర్తిస్తాడా? ఎట్లా గుర్తించాలి? 2009 కంటే బిఫోర్ 2014 తెలంగాణ వచ్చిన వారికి ఎవరైతే పనిచేసారో అన్ని నియోజకవర్గాలలో జేఏసీలు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో జేఏసీ ఉంది. జేఏసీ చైర్మన్, కన్వీనర్, కోఆర్డినేటర్ని కూర్చోబెట్టి మీరు ఆ కమిటీ వేసి ఆ నియోజకవర్గంలో పోతే మీకు లిస్ట్ ఆటోమేటిక్గా వితౌట్ పొలిటికల్ పార్టీస్ ఇంటర్ఫియరెన్స్ తోటి మీకు దొరుకుతాయి. 100%గా ఈ బీజేపీ, టీఆర్ఎస్, టీడీపీ అవసరం లేదు. ఆ టైంలో జేఏసీ చైర్మన్లు ఉన్నారు, కన్వీనర్ ఉన్నాడు, కోఆర్డినేటర్ వాళ్ళని కూర్చోబెడితే మీకు డేటా వస్తుంది. నేను ఇంతకుముందు మీటింగ్లలో కూడా చెప్పాను. మొన్న అన్న మీరు దయచేసి ఏమనుకోవద్దు, నేను మార్చిలో నేను గవర్నమెంట్కి రేవంత్ రెడ్డి గారికి లెటర్ రాశాను, సీఎం గారికి. ఏమని చెప్పి రాశానంటే, డైరెక్ట్ నేను ప్రకాష్ అన్న ప్రతిసారి మాట్లాడుతున్నా, మీ కమిటీలు కాదు జ్యుడిషియల్ కమిటీ వేయండి. నేనేం చేశానంటే డైరెక్ట్ జ్యుడిషియల్ కమిటీ వేయమని రాశాను. వేస్తే నాకు మొన్న మళ్ళీ బదులుగా నా కలెక్టర్ గారు లెటర్ పంపించారు. ఏమంటే 119 నియోజకవర్గాలను తీసుకోండి, ఆ చైర్మన్లను పట్టుకోండి, మీకు 100%గా డేటా వస్తుంది. అదే తప్పించి నిజంగా 2014 వరకు పనిచేసిన వాళ్ళు 2014 తర్వాత సంఘాలు పెట్టుకొని మస్తు మంది వచ్చారు, మస్తు మంది అరెస్ట్ అయినారు, అవి వేరు పెట్టుకోండి. కానీ 2014 వరకు ఈపులు చింతపండి అయినాయి, ఎక్కడెక్కడ తిరిగిరో అందరికీ తెలుసు. వాళ్ళని ఫస్ట్ గుర్తించి వాళ్ళకు చేయండి. చేసినాక దాని తర్వాత వేరే విషయం మేము ఆలోచించండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నానా, ఇంకెక్కువ మాట్లాడదలుచుకోలేదు. కాబట్టి ఇది మాత్రం నా సజెషన్ ఏంటంటే 119 నియోజకవర్గాల జేఏసీ చైర్మన్లు ఉన్నారు. అదే కాకుంటే 10 జిల్లాల డిస్ట్రిక్ట్ చైర్మన్లు ఉన్నారు. ఆల్రెడీ ప్రకాష్ అన్న తెలుసు, అన్న హైదరాబాద్ కోఆర్డినేటర్గా పనిచేసి. సో నియోజకవర్గం జేఏసీ చైర్మన్, కన్వీనర్, కోఆర్డినేటర్ వాళ్ళని పట్టుకుంటే వాళ్ళ దగ్గరికి మీకు లిస్ట్ అవుట్ అవుతుంది. ఇంకోటి, అవసరమైతే మీ ఎంఆర్ఓ ఆఫీస్లలో లెటర్ ఇవ్వండి, పై రెవెన్యూ డిపార్ట్మెంట్కి మీరు ప్రిపేర్ చేసి లెటర్ ఇవ్వండి. ఒక్కొక్కటి ఇవ్వండి లెటర్. ఇవాళ నేను ఇచ్చొచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్లో ఐడెంటిఫికేషన్ అన్న వాళ్ళు ఒక్కరు వచ్చి మన దగ్గర చేయాలంటే కాదు, మనం కూడా చెప్పాలి. మనతో అయినది మనం కూడా అన్న వాళ్ళకి ఇవ్వాలి. ఒక లెటర్ రాయండి. ప్రతి నియోజకవర్గం నుంచి ఒక జేఏసీ చైర్మన్, కన్వీనర్ మీరు ఒక లెటర్ ప్రిపేర్ చేయండి. ఎవరెవరు పేర్లు ఉన్నాయి వాళ్ళ ఫోన్ నెంబర్లతో తీసుకొచ్చి అన్న వాళ్ళకి ఇవ్వండి. మనమే సగం పని చేస్తాం కదా. అవసరం లేదు, ఎక్కడ పోయేది అవసరం లేదు. అన్న వాళ్ళకి మాత్రం ఇప్పుడు అన్న వచ్చి గుర్తుపట్టంటే నేను ఎట్లా గుర్తుపడతాను చెప్పు నర్సింగ్ అన్న? మధ్యలో వద్దే ప్లీజ్, క్లోజ్ చేయండి అన్నా. ప్లీజ్ మధ్యలో కౌంటర్లో ప్లీజ్, క్యారెన్ తొందరగా క్లోజ్ చేయాలి. కమిటీ బట్టంత లోపల కాదు, మనందరం కూడా వాళ్ళకి హెల్ప్ చేస్తే డేటా ప్రిపరేషన్ అవుతుంది, డేటా ఇవ్వాలి.